అంటే దావీదు మీద ఒక అపరాధం ఉంది, రక్తాపరాధం. అంటే ఎంతో మందిని మర్డర్ చేశాడు, ఎంతమంది రక్తానికి చావుకి కారణమయ్యాడు. కాబట్టి ఇప్పుడు అతని హస్తము మూలంగా అది జరగకూడదు కార్యం. ఒక యాజకుడే, ప్రవక్తే కానీ, ప్రాఫిటే, రాజే కానీ జరగకూడదు. మరి ఇంతమందిని చంపాడు కదా. సౌలు 1000 మంది తరిమితే దావీదు 10,000 మందిని తరిమాడంట. కొన్ని వందల మంది, వేల మందిని చంపేశాడు దావీదు. దేవుడు వచ్చి దర్శించి దావీదు కన్నా, దావీదు నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు బాధపడకు, ప్రభా నీ కొరకు నువ్వు ఉండాలనుకో ఉండు, కానీ నీకు తెలుసా నీ రక్తాపరాధము నేను తీసుకుంటా అన్నాడు, నీ కొడుకుగా వస్తా అన్నాడు. జీసస్ సెడ్ ఐల్ కమ్ లైక్ ఎ సన్ టు యూ. దావీదు కుమారుడు అని అనిపించుకుంటా, నీ రక్తాపరాధం నేను తీసేస్తా అన్నాడు. హల్లెలూయా. మరి మందిరం ఎట్లా ప్రభువా? మందిరమా, బాధపడకు, నీ కుమారుడైన సొలొమోను కాలంలో నిశ్చయముగా నేను మందిరం కట్టించుకుంటా అన్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఫుల్ఫిల్ ద డిజైర్. నేను కట్టలేకపోయాను, కానీ ఎప్పుడైతే కుమారుడు అన్నాడో చాలు ప్రభువా అన్నాడు. యు సీ, గాడ్ విల్ సాటిస్ఫై యువర్ స్పిరిట్ అండ్ హార్ట్. అందరూ రేపు దేవుడు నా హృదయాన్ని, నా ఆత్మని తృప్తిపరుస్తాడు.